నమస్కారం. సిటీ విజన్ న్యూస్ బులెటిన్కు స్వాగతం. వార్తలోని వివరాలు. సర్వాంతర్యామి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో అంతర్వేది క్షేత్రం జనసముద్రమైంది. అభయ ప్రదాత ముంగిట భక్త జనం మోకరిల్లారు. జగత్ పాలకుడైన శ్రీ నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు వైభవంగా దర్శనమిచ్చేందుకు రథంపై తరలివచ్చారు. భక్తుల హరినామ స్మరణల మధ్య నానా రకాల పుష్పమాలికలతో, అరటిపళ్ల గెలలతో, కొబ్బరికాయలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన దివ్యరథం అంతర్వేది వీధుల్లోకి నయనానందకరంగా తరలివచ్చింది. ఆలయ చైర్మన్ కదిలిండి కుమార సత్యనారాయణ, సింహ జగపతి రాజా బహదూర్ కొబ్బరికాయ కొట్టి సాంప్రదాయబద్ధంగా పూజలు చేయడంతో రథయాత్ర ప్రారంభమైంది. పరవశమైన అశేష భక్తజనం గోవిందనామ స్మరణలు చేస్తూ పగ్గాలు చేతపట్టి ఆ తాకిన ఆనందంతో రథచక్రాలను ముందుకు కదిలించారు. పంచాయతీ పురవీధుల్లో సాగిన రథయాత్ర 16 కాళ్ల మండపం వద్దకు చేరుకోగానే స్వామివారి మూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోకి తీసుకువెళ్లారు. అనంతపురం ఓ ఖనిజాల కొండ, అపార ఖనిజ సంపదలకు నిలయం. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా నెలకొన్న ఖనిజ సంపదను వెలికి తీయడానికి చర్యలు ముమ్మరమయ్యాయి. జిల్లాలోని వజ్రాల వెలికితీతకు సంబంధించి విదేశాలకు చెందిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం 2 రోజుల పాటు అనంతపురం జిల్లాలో పర్యటించింది. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పర్యటన జరిపిన 26 మంది శాస్త్రవేత్తల బృందం ఈ నెల 6వ తేదీ నుంచి బెంగళూరులో జరిగే అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధన సదస్సుకు హాజరై జిల్లాలో సేకరించిన ఖనిజ నిక్షేపాలతో పాటు దేశ విదేశాలలో జరుగుతున్న అనూహ్య పరిణామాలను చర్చించనున్నారు. ఈ కార్యక్రమాన్ని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ వరకు జరగనుంది. అనంతపురం అపార ఖనిజ సంపదకు నిలయం. జిల్లా వ్యాప్తంగా ఐరన్ ఓర్తో పాటు డైమండ్స్, క్వార్ట్స్, బంగారు ఖనిజ నిక్షేపాలు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. జిల్లాలోని చిత్రావతి, వేదావతి నదీ పరివాహక ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉన్న ఖనిజ సంపదను వెలికితీయడానికి అవసరమైన చర్యలు ముమ్మరమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. జిల్లాలోని డైమండ్కు సంబంధించి కింబర్లైట్ ఖనిజ సంపద కళ్యాణదుర్గం సమీపంలోని పిల్లలపల్లి, తిమ్మసముద్రం, 5 కల్లు, వజ్రకరూరు మండలాలతో పాటు ధర్మవరం మండలంలోని చిగిచెర్ల గ్రామాల్లో నిక్షిప్తమైనట్లు ఎన్ఎండిసి సంస్థ గుర్తించింది. ఇప్పటికే కింబర్లైట్ గనుల్లో వజ్రాల వెలికితీతకు సంబంధించి నేషనల్ మినరల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ లిమిటెడ్కు అన్ని అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే ప్రాథమికంగా ఖనిజ నిక్షిప్తాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న దానిపై సర్వే చేసిన ఎన్ఎండిసి కళ్యాణదుర్గంతో పాటు వజ్రకరూరు ప్రాంతాల్లో కార్యకలాపాలను చేపట్టింది. 6వ తేదీ నుంచి బెంగళూరులో జరిగే అంతర్జాతీయ సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు విదేశాల్లో జరిగే ఇలాంటి అంతర్జాతీయ సదస్సు బెంగళూరులో జరిపే ఏర్పాట్లను జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసింది. ఏది ఏమైనా ఇప్పటికైనా టింబర్లైట్కు సంబంధించి ఎన్ఎండిసి పనులు వేగమైతే జిల్లాలో నిక్షిప్తమైన ఖనిజ సంపదను వెలికితీసే ప్రయత్నాలు ప్రారంభమైనట్లే. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం మాలేపాడు గ్రామంలో తెల్లవారుజామున పెద్ద పేలుడు మరియు మంటలతో ఒక్కసారిగా ఆ గ్రామం దద్దరిల్లింది. ఏం జరిగిందో గ్రామస్తులకే తెలియడం లేదు. మాలేపాడులో గత కొన్ని సంవత్సరాలుగా ఫ్యాక్షన్ గొడవలు జరుగుతున్నాయి. పాత కక్షలతో గ్రామంలో అనేక హత్యలు జరిగాయి. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని తిరుపతి నుంచి బాంబు స్క్వాడు మరియు డాగ్ స్క్వాడ్ను రప్పించి గ్రామంలో అన్ని ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ గ్రామంలో ఎట్టకేలకు పోలీసులు పికెటింగ్ నిర్వహించారు. చివరకు ఆ గ్రామంలో పేలింది బాణాసంచా అని పోలీసు అధికారులు నిర్ధారించారు. మీలాద్ నబీ సందర్భంగా కడప నగరంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కడప కళాక్షేత్రంలో జూలూస్ నిర్వహించారు. ఈ సమావేశానికి నగరంలోని ముస్లిం పెద్దలు హాజరై తమ సందేశాన్ని ప్రజలకు అందించారు. భక్తి గేయాలతో కళాక్షేత్రం భక్తి భావంతో మారుమోగింది. మహమ్మద్ ప్రవక్త జన్మించిన పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ముస్లిం పెద్దలు తెలిపారు. మానవాళికి దశ దిశ నిర్దేశం సూచించి ధర్మ మార్గంలో ప్రయాణించేటట్లు చేసిన మహమ్మద్ ప్రవక్త అని తెలిపారు. మీలాద్ జూలుష్ కడప కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల మైనార్టీ నాయకులు, ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం కుక్కలదొడ్డి నుండి దేవాదాయ శాఖ మంత్రి చెన్నంశెట్టి రామచంద్రయ్య ఆదివారం బల ప్రదర్శన ర్యాలీని భారీ ఎత్తున ఆయన అభిమానులు నిర్వహించారు. సుమారు 800 వాహనాల్లో సిఆర్సీ అభిమానులు తరలివచ్చి కుక్కలదొడ్డి కాలనీ నుండి కడప వరకు 100 కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించారు. గజమాలలతో సత్కరించి బాణాసంచా భారీ ఎత్తున కాల్చారు. రైల్వే కోడూరు భుజంగేశ్వర స్వామి ఆలయంలో పూర్ణ కుంభంతో అభిషేకం జరిపి సిఆర్సీ పూజలు నిర్వహించారు. అనంతపురం జిల్లా కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన మెగా లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. 2 రోజుల పాటు నిర్వహించిన ఈ లోక్ అదాలత్లో దాదాపు 3000 కేసుల వరకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 2000 కేసులకు పైగా పరిష్కరించినట్లు జిల్లా జడ్జి తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సివిల్, కుటుంబ సమస్యలకు సంబంధించిన కేసులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఒక్క పెనుగొండ కోర్టు పరిధికి సంబంధించిన కేసులే దాదాపు 200 కేసులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణ శివార్లో గల క్వారీ గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఎండమూరి దుర్గాప్రసాద్ శనివారం స్కూలుకు వెళ్లకుండా క్వారీలో నిల్వ ఉన్న నీటిలో ఈత కోసం స్నేహితులతో కలిసి వెళ్లాడు. ప్రమాదవశాత్తు దుర్గాప్రసాద్ మునిగిపోయాడు. ఈరోజు గజ ఈతగాళ్లతో మృతదేహాన్ని వెలికితీశారు. ఈ సంఘటన జరిగి 24 గంటలు గడిచింది. అయితే సంఘటనా స్థలానికి రెవెన్యూ సిబ్బంది ఎవరూ రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చేశారు. బాలుడి మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో కవలల జంటలు వివాహ బంధంతో ఒకటయ్యాయి. వేణుగోపాలస్వామి ఆలయంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్కు చెందిన పైడికొండ భద్రరావు, అనంతలక్ష్మిల కుమారులు రామ్, లక్ష్మణులు కవల పిల్లలు. వ్యాపారాలు చేసుకుంటున్న వీరికి కవలలు అయిన అక్క చెల్లెలతో వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. దీంతో రామచంద్రపురానికి చెందిన నందికొళ్ల సూరిబాబు, పార్వతమ్మల కుమార్తెలైన కవల అక్క చెల్లెళ్లు రమ్య, లావణ్యలతో వివాహం జరిపించారు. ఎటువంటి కట్న కానుకలు ఆశించకుండా అబ్బాయిల తరపు వారే మొత్తం ఖర్చులు భరించి వివాహం జరిపించారు. గ్రామీణ పట్టణ పేదరిక నిర్మూలన కేంద్ర మంత్రి కుమారి శైలజ తిరుపతి గాంధీనగర్లోని మురికివాడల్లో పర్యటించారు. ఆదివారం తిరుపతి నగరంలోని గాంధీపురం మురికివాడను కేంద్ర మంత్రి శైలజ, ఎంపీ చింతామోహన్లు సందర్శించారు. ఈ సందర్భంగా గాంధీపురం వాసులు సమస్యలతో కూడిన వినతి పత్రాలను మంత్రికి అందజేశారు. రేషన్ కార్డుల సమస్యలు, రేషన్ బియ్యంలో పురుగులు, మట్టి పెళ్లలు వస్తున్నాయని మంత్రికి ఫిర్యాదు చేశారు. త్రాగునీటి తీవ్రతను, డ్రైనేజీ కాల్వల పరిస్థితిని మంత్రికి స్థానికులు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి శైలజ మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన కనీస వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యతన్నారు. పేదరిక నిర్మూలన చేయడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. మురికివాడలు లేని భారతదేశం పథకాన్ని తిరుపతి నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. In which our people are living, the poor people are living. I am very sad to see the conditions, especially the bad drainage. There is no sewerage and there is no clean drinking water. Sonia Gandhi ji understands your pain, how you live, and she has given directions to us, towns and cities, and especially in the town of Tirupati. ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ, తిరుపతి నగరంలోని మురికివాడల్లో కనీస వసతుల కల్పనకు, పేదరిక నిర్మూలనకు 500 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాలని కోరారు. గాంధీపురంలో డ్రైనేజీ, పారిశుద్ధ సమస్యలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. అనేక మంది వివిధ జబ్బులతో ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లేందుకు ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మీ అందరి తరఫున 500 కోట్ల రూపాయలు ఇవ్వమని అడుగుతున్నా. ఒక్క గాంధీపురానికి ఒకటే కాదు, తిరుపతిలో ఉన్నటువంటి చుట్టూ 50 వార్డులకి 10 కోట్ల లెక్కన ఒక్కొక్క వార్డుకి 500 కోట్లు ఇవ్వమని అడుగుతున్నాను. అంటే దానివల్ల ఏంటంటే ప్రతి కాలనీలో సైడ్ కాలువలను కట్టుకోవచ్చు, మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు కట్టుకోవచ్చు. అనంతరం నగర పాలక సంస్థ అధికారులపై ఎంపీ మండిపడ్డారు. ప్రజా సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆక్రోశం వ్యక్తం చేశారు. అంగట్లో అన్నీ ఉన్నాయి, మరి మున్సిపాలిటీలోనే సమస్య ఉంది. మనకు లడ్లు కావాల్సి ఉంటే అక్కడ ఉన్నాయి ఢిల్లీలో, వాళ్ళు ఇచ్చేదానికి రెడీగా ఉన్నాయి. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది ఇచ్చేదానికి. మరి అంగట్లు అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని అన్నట్టు మున్సిపాలిటీలోనే శని అంతా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అక్కడ శని పోవాలంటే ఏం చేయాలో నాకే అర్థం కావటం లేదు. మలబట్టు చాలా ఇక్కడ డ్రైన్లు ఎట్టున్నాయో మున్సిపాలిటీ కూడా అట్టాగే ఉంది, ఇబ్బందిగా ఉంది. వాళ్ళు మాటే వినటం లేదు. మాట్లాడితే వాళ్ళు చేసేది ఏంటంటే బిల్డింగ్లకు అప్రూవల్ ఇస్తానంటారు, దాంట్లో లాభం ఉంది కాబట్టి ఇస్తానే ఉండారు, వద్దంటే ఇస్తున్నారు. సైడ్ కాలువలు చూడండి, మంచినీళ్ళు చూడండి, లేకపోతే మరి పరిశుభ్రతను చూడమంటే వాళ్ళు చూడటం లేదు. వాళ్ళకి అసలు ఆలోచన లేదు, అవగాహన లేదు. ఇది పరిస్థితి, చెప్పుకోలేకపోతున్నాం, మనసులో బాధ ఉంది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రసాద్, అడిషనల్ కమిషనర్ ఈశ్వరయ్య, అధికారులు, మాజీ కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కళాశాలలోని కాంట్రాక్టు అధ్యాపకులు నెల్లూరులో చేపట్టిన ఆందోళన 4వ రోజుకు చేరుకుంది. పుష్కర కాలంగా తాము చాలని వేతనాలతో పనిచేస్తున్నామని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ పలువురు కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం వద్ద వీరు తలపెట్టిన సమ్మెకు ఎమ్మెల్సీ బిటపు బాలసుబ్రహ్మణ్యం మద్దతు పలుకుతూ వారిని ఉద్దేశించి మాట్లాడారు.
ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అధ్యాపకులు చేపట్టిన ఈ సమ్మెకు ప్రభుత్వం స్పందించకపోతే జరగబోయే అసెంబ్లీ సమావేశాలను ఖచ్చితంగా అడ్డుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడం అనాగరికమని మహాత్మా జ్యోతిరావు పూలే చైతన్య సమితి నెల్లూరులో ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు నిరసనగా నెల్లూరు నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి క్షీరాభిషేకం, గంధాభిషేకాలు చేసి విగ్రహాన్ని శుద్ధి చేసి నివాళులర్పించారు. ఈ ఘటనపై జ్యోతిరావు పూలే చైతన్య సమితి అధ్యక్షుడు వేమయ్య మాట్లాడుతూ, పూలే, అంబేద్కర్ లాంటి మహానుభావుల విగ్రహాలను ధ్వంసం చేయడం బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవాన్ని కించపరచడమేనని, విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి పీడీ యాక్టు ప్రయోగించాలని ఆయన డిమాండ్ చేశారు. తక్కువ ధరకే దొంగ బంగారం ఇస్తామంటూ ఘరానా మోసానికి పాల్పడుతున్న ఓ ముఠాను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని అభిరామ్ హోటల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు పట్టుబడ్డారు. హైదరాబాద్కు చెందిన షఫీవుద్దీన్కి తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెప్పి రవిచంద్ర, ప్రసన్న, మల్లికార్జున్ రెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు 5 లక్షల రూపాయల నగదు తీసుకుని ఉడాయించారు. హోటల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానితుడిగా ఉన్న షఫీవుద్దీన్ను పోలీసులు విచారించగా అసలు మోసం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు మోసానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసి నగదును సీజ్ చేశారు. అయితే కావలిలో ఉన్న రాజారెడ్డి, శేఖర్ అనే వ్యక్తులు దొంగ బంగారం తక్కువ ధరకు ఇస్తామంటే మధ్యవర్తులుగా ఉండి బంగారం ఇప్పించడానికి డబ్బులు తీసుకున్నామని అంటున్నారు. పోలీసులు మోసానికి పాల్పడిన ముగ్గురిపై 420 చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ రాకెట్ను ఎవరు నడుపుతున్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామంటున్నారు పోలీసులు. రాష్ట్రంలో వెనుకబడిన కులాల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, కనీసం పిల్లలు చదువుకోలేక అల్లాడిపోతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవేంద్ర గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలకులకు ప్రజలను, ప్రజా ఆస్తులను దోచుకోవడానికే సరిపోతోందని, బీసీలను ఎక్కడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెనుకబడిన తరగతులకు చెందిన వారి సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు బెజవాడలో బీసీ నేతలు, కార్యకర్తలు సమావేశమయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి బీసీ నేతలు భారీగా తరలివచ్చారు. దేశం సీనియర్ నేత దేవేంద్ర గౌడ్ మాట్లాడుతూ, తెలుగుదేశం పాలనలో బీసీల సమస్యలకు పెద్దపీట వేసి పరిష్కరించామని అన్నారు. నాడు అనేక పథకాలు ప్రవేశపెట్టి బీసీలకు చేయూత ఇచ్చినట్లు తెలిపారు. నేడు కనీసం బీసీల పిల్లలు చదువుకునేందుకు ఉపకార వేతనాలు కూడా మంజూరు చేయడం లేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి తెలుగుదేశం మొదటి నుంచి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని నేతలు తెలిపారు. తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు బీసీలంతా సమైక్యంగా కృషి చేయాలని బీసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సిటీ విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.